అందరికీ నమస్తే అండి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. మేబీ ఈ నెలాఖరున లేదంటే వచ్చే నెల మొదటి వారంలో ఎట్ ఎనీ టైం రాబోయే నెల రోజుల వ్యవధిలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. విస్తరణ అనే కంటే మంత్రివర్గ ప్రక్షాళన అనడం బెటర్ అనమాట. ఎందుకంటే చాలా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. చాలామందిని తీసేస్తారు, కొత్త వాళ్ళని వేస్తారు, ఇదిలో జరుగుతుంది. సో ఇక్కడ కేంద్ర మంత్రివర్గ విస్తరణకి ఆ తప్పు జరగకూడదని నేను ఎందుకు హెడ్డింగ్ పెట్టాను అని మీకు డౌట్ రావచ్చు. ఉంది. నిజానికి నేను మీకు చెప్పడానికి నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, లేదా గాసిప్ అనే అనిపించవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ హై ప్రొఫైల్స్లో, హయ్యర్ లెవెల్స్లో అండ్ మీడియాలో హయ్యర్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఒక వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కేంద్రానికి పంపిస్తారు, ఉప ప్రధాని లేదా కేంద్రంలో అత్యంత కీలకమైన కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అనేది. అది జరుగుతున్న చర్చ. మేబీ అది పొకారే, 99% పొకారే, 99% కాదు, అసలు 100% అది నిజం కాకూడదనే కోరుకోవాలి, అది జరగకూడదనే కోరుకోవాలి. అది జరిగితే రాష్ట్రం నష్టపోయినట్టే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే పెట్టుబడులు వస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే 2 ఏళ్ల వ్యవధిలో 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి దేశం మొత్తానికి వస్తున్న పెట్టుబడుల్లో పావలా వాటా మనకే వస్తుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే కేంద్ర రక్షణ శాఖ తలపెట్టిన ఒక 15,000 కోట్ల విలువైన ఫైటర్ జెట్ విమానాల ప్రాజెక్టు మన రాష్ట్రానికి 36 రోజుల్లోనే వచ్చింది. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే దేశ విదేశాల్లో కూడా బ్రాండ్ ఇలా ఉంది. అలా కాకుండా ఆయన కేంద్ర మంత్రిగా వెళ్తే ఖచ్చితంగా రాష్ట్రం నష్టపోతుంది. అయితే ఇది జరగదు కదా, ఎందుకు ఉత్తుత్తి పుకారు మాట్లాడడం అని అనిపించవచ్చు. పుకార్లు చెప్పడం నాకు కూడా సరదా కాదు. ఎందుకంటే కొన్ని హయ్యర్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ అనమాట ఇది. అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఆ మధ్య చర్చ వచ్చింది. ఏబిఎన్లో కూడా డిబేట్ పెట్టారు. కాకపోతే అది ఏబిఎన్ టీడీపీ నుంచి ఏవో అభ్యంతరాలు రావడంతో ఒకరోజు డిబేట్తో ఆపేశారు. వేరు వేరు ఛానల్స్లో కూడా వచ్చింది, చాలా ఛానల్స్లో వచ్చింది, ఎన్టీవీలో వచ్చింది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ అన్నింటిలో వచ్చింది. ఈ మధ్య ఒక వారం రోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారితో గంటకు పైగా భేటీ అవ్వడం వెనక ఆంతర్యం ఇదే. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వడం వెనక ఆయన్ని పరామర్శించిన తర్వాత మాట్లాడిన ఆంతర్యం ఇదే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలవడంలో చెప్పిన ఆంతర్యం ఇదే. 100% చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. 100% బీజేపీ పెద్దలేమో అతన్ని కేంద్రంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ సీఎం మార్చి లోకేష్ గారికో లేదంటే పవన్ కళ్యాణ్ గారికో సీఎం కుర్చీ ఇచ్చి చంద్రబాబు గారిని కేంద్రానికి తీసుకువెళ్ళాలనేది బీజేపీ పెద్దల ఆలోచన. ఇప్పుడు నితీష్ కుమార్ని చూడండి, కేంద్రానికి తీసుకువెళ్ళిపోయారు కదా, అక్కడ బీజేపీ వాళ్ళకి సీఎం కుర్చీ ఇచ్చారు కదా. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళకి ఏమి ఇవ్వరు, కానీ మేబీ లోకేష్ గారికి ఇవ్వచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు. ఎవరికి ఇస్తారనేది అప్రస్తుతం, ఆ తర్వాత విషయం. కానీ చంద్రబాబు నాయుడు గారిని కేంద్రానికి తీసుకువెళ్ళాలి, కేంద్ర హోం మంత్రిగా చేయాలి అనేది మాత్రం వాళ్ళు అనుకున్న ప్రణాళిక. ఇది 100% చంద్రబాబు గారికి ఇష్టం లేదు. ఆ రోజు నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అంతసేపు దాదాపుగా 1:10 నిమిషాల డిస్కషన్లో కూడా చంద్రబాబు గారు ఇంకా ఆయన మరీ గట్టిగా చెప్పలేరు కాబట్టి ఒప్పుకోలేదు, బీజేపీ పెద్దలు పెట్టిన ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. అండ్ ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కూడా చంద్రబాబు గారు కలిసి అదే విషయాన్ని చెప్పారు. అసలు రాష్ట్ర ప్రజలు అంగీకరించరు, రాష్ట్రం అంగీకరించదు, అండ్ అది పార్టీకి నష్టమే, రాష్ట్రానికి నష్టమే, ప్రభుత్వానికి నష్టమే అని ఆయనే స్వయంగా చెప్పి ఈ ప్రతిపాదనను, బీజేపీ పెద్దల మైండ్లో ఉన్న ప్రతిపాదనను వద్దు అని తిరస్కరించారనమాట. సో ఆ తప్పు జరగకూడదని మనం కోరుకోవాలి. నిజంగా ఇలా ఉంటే ఇప్పుడు ఏదైతే కూటమి సెట్ అయిందో, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అండ్ లోకేష్ గారు కీలకమైన మంత్రిగా డిఫాక్టో సీఎంగా అండ్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఏదైతే సిస్టమ్ ఇలా ఉందో ఇదే ఈ 5 ఏళ్ళు కొనసాగితే ఇబ్బంది ఉండదు. 2029లో మళ్ళీ గెలిచిన తర్వాత ఎవరిష్టం వాళ్ళది, అప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. కానీ 2029 వరకు మాత్రం ఈ ట్రాక్ ఇలాగే ఉంటే బెటర్. మంచి ఫలితాలు వస్తాయి, రాష్ట్రం గాడిన పడుతుంది, అమరావతి నిర్మాణం జరిగే అవకాశం ఉంది, కొత్త ప్రాజెక్టులు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. కానీ బీజేపీ వాళ్ళ గేమ్కి గనక వీళ్ళు బలైపోతే, వీళ్ళు ఒప్పుకుంటే బలైపోయినట్టే. మరి బీజేపీ వాళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు, ఉంది దానికి ఒక కారణం ఉంది, వేరే కారణం ఉంది, టైం వచ్చినప్పుడు చెప్తా. సో 100% బీజేపీ పెద్దలు అలా భావించిన మాట నిజం, ఆ ప్రపోజ్ చేసిన మాట నిజం, దాన్ని చంద్రబాబు గారు తిరస్కరించిన మాట కూడా నిజం. అయినా సరే
మేము కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనలో చంద్రబాబు గారి పేరు అది ఇది పెట్టారనుకోండి, సో జరగకూడదు జరిగినట్టే. అప్పుడు రాష్ట్రం చాలా దారుణంగా నష్టపోతుంది. సో రాష్ట్ర ప్రజలందరూ అది జరగకూడదని కోరుకోవాలి.